హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనము బోటి కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం బోటి కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కేజీ బోటి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను. ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇది క్లీనింగ్ మా మమ్మీ చేస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఈ బోటిని ఏమైనా పెట్టుకుందాము. ఇది కోసం వేడెక్కాల ఫ్రెండ్స్. ఇది వేడెక్కినాక మనం దీన్ని క్లీన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతున్నాయి. దీనిను మనం ఉడికించుకున్నాక క్లీన్ చేసేది చూపిస్తా ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఉడకబెట్టినందుకు అట్లా అంటుంటే తోలంతా లేసిపోతుంది. అవి వేడిలో ఉడకబెట్టినాం కాబట్టి కాలుతున్నాయి ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, ఇలా క్లీన్ చేసుకోవాలి. దానిపైన అదంతా పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం తెల్లగా అవుతుంది, దాని తోలంతా పోతుంది పైన. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ క్లీన్ చేసినాక టైం పడుతుంది ఫ్రెండ్స్, కాబట్టి క్లీన్ చేసినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా నీట్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు క్లీన్ చేస్తున్నాము. బాగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇవి వాసన పోయిన వరకు కడుక్కోవాలి. బాగా ఉప్పు పసుపు వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. నేను మనం ఇది తెల్లగా అయిన వరకు కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది చేసుకోవడం పెద్ద ప్రాసెస్. ఏమంటే మనం ఓపికతో చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వేసుకొని మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి మమ్మీ. మా మమ్మీ బోటి కర్రీ బాగా చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు పసుపు వేస్తుంది. కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపి కడుక్కోవాలి ఫ్రెండ్స్ మనము. ఎందుకంటే మనకు స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. చాలామంది బోటి స్మెల్ వస్తుంది చేస్తారు ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, స్మెల్లే రాదు, బాగుంటుంది. క్లీనింగ్ బాగుండాలి ఫ్రెండ్స్. దీనికి క్లీనింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో వాటర్ వేసి కడుగుతుంది. బాగా పిసికి కడగాలి చూడండి ఫ్రెండ్స్. ఒకట కడిగితే బాగా రాదు. 5-6 సార్లు బాగా కడుక్కుంటే కూర రుచి ఉంటుందంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కడుగుతుంది మా. ఈ దేశంలో నీళ్ళు లేకుండా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి వేస్తుంది మా మమ్మీ. బాగా పిండి దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో బోటి. ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి బాగా నీట్గా కడిగింది మా మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంత నీట్గా కడుక్కోవాలి. మనం ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీంతో కర్రీ వండుకుందాము. రండి పోదాం. స్టవ్ వెలిగించుకొని డేసా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక మనము పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. అది చిన్న టీ స్పూన్ ఫ్రెండ్ పసుపు. అది 2 స్పూన్లు వేస్తుంది. దాంతో 1 స్పూన్ అవుతుంది పసుపు ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నాక ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కాబట్టి కరివేపాకు వేసింది.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. దాంట్లో ఉన్న నీరంతా పోవాలి ఫ్రెండ్స్ మనకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాము. రెండు ఉల్లిగడ్డలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పొడుగుగా కట్ చేస్తున్నాము. ఉల్లిగడ్డలు కట్ చేసుకొని కొన్ని బోటి కూరలో వేసుకుందాం ఫ్రెండ్స్. వేసినాం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు. ఫ్రెండ్స్ మనం బోటి కూరలోకి 5 టమాటా పండ్లు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కూడా కడుక్కున్నాము. ఇప్పుడు కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బోటి కూరలో నీళ్ళు లేకుండా మొత్తం ఇమిడిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఇదే గిన్నెలోనే మనము తాలింపు వేసుకుందాము. అదే గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు మనము మెంతం కూర వేసుకుందాం ఫ్రెండ్స్. ఆ మెంతం కూర, పచ్చిమిర్చి, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. వేసి బాగా వేయించుకోవాలి కొద్దిగా. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇది కాసేపు మగ్గాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకున్నాము. 2 స్పూన్లు అల్లం పేస్ట్ ఫ్రెండ్స్. కొంచెం వేగినాక మనం కారం వేసుకున్నాము. రెండు స్పూన్లు కారం వేసిన ఫ్రెండ్స్. కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 టీ స్పూను. 1/2 టీ స్పూను చెక్క లవంగాల పౌడరు. ఇప్పుడు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా. నెక్స్ట్ కొబ్బరి వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి వేసుకున్నాము. ఒక 3 స్పూన్లు వేసుకుంటాను కొబ్బరి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ కొంచెం అడుగు అంటున్నట్టుంది, కానీ అది ఏం కాదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఒక సగం గ్లాస్ వాటర్ వేసుకున్నాము. ఒక 2 నిమిషాలు ఉడకనియండి ఫ్రెండ్స్. ఉడికినాక మనము బోటి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ఇప్పుడు దీంట్లో బోటి వేసుకుందాము. కొంచెం వేగాలి ఫ్రెండ్స్. వేగినాక బోటి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ ఇప్పుడు బోటి వేసింది దీంట్లో. ఇప్పుడు బాగా కలుపుతుంది. ఇలా బాగా కలుపుకో. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్,
మనం నీళ్ళు వేసుకున్నాము, అదే గిన్నెలోనే కొంచెం నీళ్ళు వేసుకున్నాము. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గినాక మనం దీనిలో ధనియాల పొడి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇది క్లీనింగే పెద్ద ప్రాసెస్ ఫ్రెండ్స్, వండడం చాలా ఈజీ. ఫ్రెండ్స్ మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ధనియాల పొడి వేస్తుంది మమ్మీ. 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బోటి కర్రీ బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర తుంచి వేసుకుందాము. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, బోటి కర్రీ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ బంద్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బోటి కర్రీ రెడీ అయింది. ఇది జొన్న రొట్టెలకి చపాతీలకి బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.